అలాగే పరలోకములో దేవుడు మనందరికీ నిత్యత్వములో ఉండటానికి, ఆ గుడారములో ప్రవేశించడానికి ఈ గుడారాన్ని విడిచిపెట్టవలసిన సమయం ఒకవేళ ప్రభు రాకడో మనం ఈ భూమి నుంచి వెళ్ళేటప్పుడు వెళ్ళటంలోనే ఆ ఇంట్లోనికి వెళ్ళటానికి మనం ఇష్టపడాలి. ఆ ఇల్లు మన కొరకు వేచి ఉంది. భూమి మీద గృహాలు మరి ఓపెన్ గృహ ప్రవేశం చేస్తున్నప్పుడు పరలోకం గృహ ప్రవేశం గురించి ఆలోచించాలి. భూమి మీద నీ గృహం ఉంది, పరలోకంలో పరిశుద్ధ దేవుడు ఆయన గుడారాన్ని నీకు ఉందా లేదనేది ఆ జ్ఞాపకం చేసుకోవాలి. నేను మొదటి దినాల్లో ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు నాకు చక్కని మంచి ఒక దర్శనాన్ని దేవుడు పలకరించి, ప్రభు దూతలను పరలోకం తీసుకువెళ్ళినప్పుడు నేను దూతలతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నా ఇల్లు ఎక్కడ ఉంది పరలోకం. నేను పరలోకాన్ని చూచినప్పుడు పరలోకపు ఇల్లు నాకు దేవుడు కనిపించేది, పరలోకపు ఇల్లు నాకు చూపించేది. నేను దూతలతో స్పష్టంగా మాట్లాడుతున్నాను. కుడివైపున ఒక దూత, ఎడమవైపు ఒక దూతను ఉంటాం. ఆకాశం చేర్చబడి ఉంటాం. ఆకాశంలోకి వెళ్ళి పరలోక పట్టణాన్ని నేను చూస్తున్న ఆ సమయంలో నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నా ఇల్లు వీటిలో ఏది? అక్కడ చాలా పెద్దవి, చిన్నవి ఉన్నవి, చాలా చాలా మంచివి ఉన్నవి. కానీ నా మనస్సు, నా చూపు ఒక గృహం మీద, ఆ బాగున్న దాన్ని బట్టి దాని మీదను ఈ గృహము నాకు కావాలి. చాలా పూరీలు ఉన్నాయి, చాలా చిన్నవిలు ఉన్నాయి. దేవుని దూతలు మాట్లాడుతున్న మాట మీద స్పష్టంగా, ఆ ఇల్లు నీది కాదు, ఈ ఇల్లు నీదని ఒక ఇంటిని చూపిస్తుంటే, ఆ ఇల్లు ఒక చిన్న గుడారములగాడ, అంటే తాటేకులు లేకపోతే మట్టి గోడలతో మా ప్రాంతంలో ఉండే ఆ ఇల్లు పోయిన ఒక ఇల్లుగా దేవుడు నాకు చూపించాడు. నేను చెప్పాను, నో నాకు ఇల్లు వద్దు, నాకు ఆ ఇల్లు కావాలని. ఆ ఇంటి మీద నాకు మనసు దాన్ని బట్టి ఆ ఇంటి నాకు కావాలి కొడితే, అప్పుడు దేవదూతలు అంటున్నారు, ఆ ఇల్లు నీది కాదు, ఆ ఇల్లు ఎవరిదో, ఆ పేరు చూడని చెప్పి. ఆ పేరుని చూస్తే ఆ పేరు పెద్ద గొప్ప దైవజనుడు విశాఖపట్నంలో ఉన్న ఎంఏ పాల్ విశాఖపట్నం. నేను అనుకున్నాను, నీటి మీద, మన ఇంటి మీద ఏ విధంగా పేరు రాసుకుంటామో పరలోకపు గుడారంలో కూడా నీ పేరుంది. నేను ఆశ్చర్యపోయి, ఎంఏ పాల్ విశాఖపట్నం.